నవ్విపోదురుగాక నాకేమీ సిగ్గు అన్నట్లుగా దిగజారి ప్రవర్తిస్తుంది రేవంత్ సర్కార్. అధికార మదంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేస్తూ డ్రామాలు ఆడుతుంది. అటు కేతనపల్లి ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజారిటీ లేకపోయినా వాటిని దొడ్డిదారిలో కైవసం చేసుకునేందుకు నానా గడ్డి తింటుంది. 2 మున్సిపాలిటీల కోసం ఎంతకైనా తెగిస్తుంది. కేతనపల్లి ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. ప్రజలు గులాబీ పార్టీకే మ్యాండేట్ ఇచ్చారు. అయినప్పటికీ కుట్రలకు కేరఫ్ గా మారిన కాంగ్రెస్ అరాచకం సృష్టిస్తుంది. భయానక వాతావరణం సృష్టించి అలజడి రేపుతుంది. ఓ రకంగా ఆ 2 చోట్ల యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా కేతనపల్లిలో మంత్రి వివేక్ స్వయంగా కుట్రలకు తెరతీశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గాలను ఎండగడుతున్న బాల్క సుమన్ను ఖాకీలు టార్గెట్ చేశారు. ఆయనపై అక్రమ కేసులు బనాయించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. బాల్క సుమన్ ఇంటి దగ్గర పోలీసులను పెద్ద ఎత్తున మోహరించి గులాబీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఇబ్రహీంపట్నంలోనూ కాంగ్రెస్ కుట్రలు కొనసాగుతున్నాయి. అక్కడ బీఆర్ఎస్ కు ఆధిక్యం ఉండడంతో గులాబీ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక కుతంత్రాలకు తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, 2 మున్సిపాలిటీలో ఇదంతా జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతీష, గుడ్ ఈవినింగ్. ఏదైతే మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఏదైతే వాస్తవానికి నిన్న ఏదైతే ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ ఎన్నిక పూర్తి కావాలి. కానీ ఏదైతే అధికార పార్టీ వైపు బీఆర్ఎస్ సిపిఐ కూటమి కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులలో 14 వార్డులలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలుచుకున్నది. అయితే గెలుచుకున్నప్పటికీ కూడా నిన్న ఏదైతే కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ బీఆర్ఎస్ సిపిఐ కూటమి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు చేరుకున్నప్పటికీ సమావేశాన్ని ఏకపక్షంగా అధికార పార్టీ నాయకులు అటు మంత్రి వివేక్ ప్రోద్బలంతో ఈ రోజుకు వాయిదా వేశారు. అయితే ఈ రోజు ఉదయం కూడా ఏదైతే బీఆర్ఎస్ తో పాటు సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థులు కూడా మున్సిపల్ కార్యాలయానికి కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న నేపథ్యంలో కేతన్పల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయం సంబంధించి పెద్ద ఎత్తున బెటాలియన్ల నుంచి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా అటు కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయం పోలీసులు పూర్తిగా కూడా మూసివేశారు. దీంతో స్థానికులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఓవైపు కర్ఫ్యూ వాతావరణం ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. 144 సెక్షన్ తో పాటు 163 సెక్షన్ కూడా అమలు చేశారు. ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ కూడా ఉండరాదు అంటూ చెప్పి అప్పటికే నిన్న సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోలీసులు ఏదైతే సంబంధించిన పోస్టులు పెట్టి ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోపించారు. అయితే ఈ రోజు ఉదయం సమావేశానికి వెళ్తున్న కూటమి అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అటు బీఆర్ఎస్ శ్రేణులకు ఈ ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూడా పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో దిగివచ్చిన పోలీసు అధికారులు ఏదైతే అభ్యర్థులను అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే అభ్యర్థుల్లో 21వ వార్డు సంబంధించి బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గెలిచినటువంటి స్వర్ణలత అనే అభ్యర్థిని తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఏదైతే మిస్సింగ్ కేసు నమోదు చేశామంటే వాళ్ళు ఏదైతే వెళ్తున్న క్రమంలో స్వర్ణలతను వాహనం నుంచి దింపేయడంతో మరొకసారి బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఈ రోజు ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా అధికారులు అటు పోలీసులు అటు మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే అక్రమంగా కేసులు నమోదు చేశారని ఏదైతే స్వర్ణలత సంబంధించి ఎఫ్ఐఆర్ ఉన్నట్టయితే చూపించాలంటూ పోలీసు అధికారులను బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేయడంతో ప్రధానంగా బాల్క సుమన్ డిమాండ్ చేయడంతో పోలీసులు వెనక్కు తగ్గి ఏదైతే 22వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. తోటి కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నటువంటి కూటమి అభ్యర్థులు ప్రమాణ స్వీకారం తర్వాత అసలైన ఏదైతే ఆ కార్యక్రమానికి మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ కూడా హాజరు కావడం జరిగింది. అయితే కౌన్సిలర్లు వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులను అనుమతించని పోలీసులు అటు వివేక్ కాన్వాయ్ అనుమతించిన పట్ల కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులపై కూడా
పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున కూడా గొడవ చోటు చేసుకుంది. ఓవైపు పోలీసు బీఆర్ఎస్ శ్రేణులపైనే దాడులు చేసి అలాగే లాఠీచార్జ్ చేసి ఏదైతే అటు కాంగ్రెస్ మంత్రి కాన్వాయ్ పైన దాడి చేశారంటూ బీఆర్ఎస్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణతో పాటు పలువురిపై కూడా కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం. మొత్తంగా ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా పూర్తిగా ఏదైతే అధికార దుర్వినియోగానికి మంత్రి వివేక్ పాల్పడ్డారని చెప్పవచ్చు. ప్రత్యూష. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.